హలో! హాయ్! అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత చిన్న లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఏంటి ఇంకెన్ని వీడియోలు చేస్తాను షార్ట్ సర్వీస్ కోసం. ఆల్రెడీ 2 చేసావు కదా! మళ్ళీ ఇది మూడోదాన్ని అనుకోకండి. నేను కూడా అసలు చేయకూడదు అనుకున్నాను. కాకపోతే నాకొచ్చే కామెంట్స్ అసలు చూస్తుంటే ఇన్ని డౌట్స్ ఉంటాయా? ఇన్ని క్వెషన్స్ ఉంటాయని చెప్పి నాకే డౌట్ వస్తుందనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో తీస్తున్నాను ఇక్కడ నేను. నిన్న మధ్యాహ్నం నాకు కామెంట్ వచ్చింది. అదేంటంటే తనకి ఫస్ట్‌ది ప్రెగ్నెన్సీ ఏమో 5థ్ మంత్‌లో అబార్షన్ అయిపోయిందంట. మళ్ళీ ఇప్పుడు సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ అంట. ఇప్పుడు మళ్ళీ 5థ్ మంత్ వచ్చింది తనకి. 4థ్ మంత్‌లో తనకి షార్ట్ సర్విక్స్ అని చెప్పేసి కుట్లేసారనమాట కింద దానికి. అండ్ ఇప్పుడు మళ్ళీ 5థ్ మంత్ నడుస్తుందంట తనకి. తన భయం ఏంటంటే తను కూర్చొని ఫుడ్ తినేటప్పుడు తనకి పొట్ట నొప్పి వస్తుందంట. సో నాకు కూడా సేమ్ అంతే కదా! షార్ట్ సర్విక్సే కదా! సో మీకు అలా నొప్పి వచ్చిందని చెప్పి నాకు మెసేజ్ చేసిందనమాట. నేను రిప్లై ఇచ్చాను. నాకు అలా ఏం నొప్పి రాలేదని చెప్పేసి. అండ్ ఆ రిప్లై ఇచ్చాను కదా! అయిపోయింది కదా! దాని తర్వాత మళ్ళీ ఆవిడ ఏం కామెంట్ పెట్టిందంటే నాకు నేను చెప్పాననమాట. ఛానల్ కనుక మీరు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టాను మళ్ళీ నేను దానికి. తను మళ్ళీ రిప్లై ఇచ్చిందనమాట. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను ఛానల్ మీది. అండ్ నాకు ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు ఏ డౌట్స్ వచ్చినా సరే మిమ్మల్ని అడుగుతాను. మీరు ఒక అమ్మలా నాకు రిప్లై ఇవ్వండి. సరేనా అంటే నేను కూడా సరే అని చెప్పాను. ఈ షార్ట్ సర్వీక్స్‌లోని ప్రతీదీ చిన్నది ఇంపార్టెంట్ అండి మాకు. ఎందుకంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వేరు అండ్ ఈ ప్రెగ్నెన్సీ వేరన్నమాట. దానికి దీనికి చాలా చాలా డిఫరెన్స్‌గా ఉంటుంది. అసలా నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి ఇంట్లో పనులు చేసుకోమంటారు, వాకింగ్ చేయమంటారు, మెట్లు పైకి అంటే స్టెప్స్ ఎక్కువ దిగమంటారు, అవన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రెగ్నెన్సీలో మనకి అవేమి ఉండవన్నమాట. ఇక్కడ నేను ఎలా పడుకున్నాను ప్రెగ్నెన్సీ అని చెప్పి చూపిస్తాను మీకు నేను. మన మంచం ఉంటుంది కదా! సో మంచానికి ఏంటంటే తల నుంచి మన నడుం వరకు బాడీ అంతా కింద ఉండాలన్నమాట. నడుం కింద నుంచి అంటే మన నడుం కింద నుంచి కాళ్ళ వరకు బాగా హైట్ ఉండాలన్నమాట. మా ఇంట్లో పరుపు ఉండేది. అప్పుడు మంచం ఇంకా కొనలేదు మేము. మంచం ఉండేది కానీ వేరే రూమ్‌లో ఉంది మంచం మాకు. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి బిగించడం ఎందుకని చెప్పేసి మేమైతే పరుపు కొన్నాం అనమాట. అప్పుడు మంచం ఇంకా కొనలేదు మేము. పరుపు కొన్నాము. ఆ పరుపు అంటే బాగా కిందకుండేది. తర్వాత నేను డాక్టర్‌ని కనుక్కున్నాను అనమాట. ఇలా కింద పడుకోవచ్చా అంటే పరుపు ఉంది. పరుపులో పడుకోవచ్చా అంటే పడుకోకూడదని చెప్పారు డాక్టర్ అయితే. మంచమే పడుకోమని చెప్పారు. ఇంక అప్పటికప్పుడు మంచం కొనేసాం మేము. అది కూడా ఫోల్డింగ్ మంచం అనమాట. ఎందుకంటే నార్మల్ మంచం అయితే చాలా కాస్ట్ ఉంటుంది తెలుసు నీకు అందరికీ. ఫోల్డింగ్ మంచం ఏంటంటే మాకు 3,500, 2,500 పడినట్టుంది కాస్ట్ అంతే అనమాట. సో 3,500, 4,000 పడింది మాకు కాస్ట్ అంతే అనమాట. నేనే మా ఆయన చెప్పాను ఫోల్డింగ్ మంచం తీసుకో, మామూలు మంచం వద్దు, డబుల్ వేస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగైనా ఇబ్బంది కదా మనకు మంచం ఉంటే ఇంట్లోని. మంచం ఉంటే ఇబ్బంది ఏంటంటే పిల్లల కింద దొర్లి పడిపోతారని భయం ఉంటుంది కదా మనకి. అందుకని చెప్పేసి ఫోల్డింగ్ మంచం తీసుకో, నా డెలివరీ అయిపోయిన తర్వాత నేను కిందే పడుకుంటా అని చెప్పాను అనమాట మా ఆయనతోని. మా ఆయన కూడా సరే అని చెప్పాడు. ఇంకేం చేశానంటే మంచం కొన్న వెంటనే నేను డాక్టర్ చెప్పారనమాట ఎలా పడుకోవాలి, పొజిషన్ ఎలా పడుకోవాలి మేడం అని చెప్తే ఆవిడే చెప్పారనమాట నాకు. చెప్పే కదా నేను నా తల నుంచి నడుం వరకు కిందకు ఉండాలి, నడుం నుంచి కాళ్ళ వరకు పైకి ఉండాలని చెప్పారనమాట. ఇంకా నేనేం చేశానంటే మా ఆయన చెప్పాడంటే నాతోని ఇంట్లో పరుపు ఉంది కదా దేవినిది, ఫోల్డింగ్ పరుపు ఉంది, అది కూడా ఫోల్డింగ్ పరుపు అనమాట. పరుపు ఉంది కదా దేవి, ఆ పరుపును కాళ్ళ కింద పెట్టేసుకొని చెప్పాడనమాట. నేను అలా చేశాను. ఆ పరుపు ఏం చేశానంటే నేను నా కాళ్ళ కింద పెట్టుకున్నాను అనమాట. అండ్ అలా పడుకునేటప్పుడు కూడా మీరు ఎడం వైపు తిరిగి పడుకోండి. ఎందుకంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ఒకటి బ్లడ్ సరఫరా సరిగ్గా జరుగుతుంది. ఇంకోటి బేబీ కూడా ఊపిరి మంచిగా తీసుకోగలుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు స్ట్రైట్గా పడుకున్నా కుడివైపు పడుకున్నా మీకు అంత మంచిగా ఉండదు, బేబీ కూడా అంత మంచిగా ఉండదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నా స్లీపింగ్ పొజిషన్ అయితే ఇలా ఉండేదన్నమాట. అక్కడ చూసాక పరుపు ఉంది, తల్లగాడు ఉంది. తల్లగాడులో ఒక్కోసారి లేనప్పుడు ఏం చేశానంటే నేను జస్ట్వి డైపర్లో పెట్టేసుకుని దానిపైన తల్లగాడలో పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా కింద రెండు పిల్లోస్ పెట్టి అలా పడుకునేదాన్ని నేను. అలా ఉండేది నా స్లీపింగ్ పొజిషన్ అయితే అప్పుడు. ఇంకోటి మనం స్ట్రైట్గా పడుకుంటే మనకి ఏంటంటే బాడీలో ఏమవుతుందంటే ఆయాసంలా వస్తుందండి, నిజంగా వస్తుందన్నమాట. ఇది నేను అనుభవించాను. నేను స్ట్రైట్గా పడుకునేటప్పుడేమో నాకు ఆయాసం కింద అనిపించేది, బరువుగా అదలా అనిపించేది. పక్కకి తిరిగి పడుకుంటే మాత్రం అదేం ఉండేది కాదు, మంచి నార్మల్గా ఉండేది నాకు. ఇక్కడ నా రిపోర్ట్స్ చూస్తున్నారు కదా, సో మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇంక చూపిస్తున్నాను ఇక్కడ నేను. అసలు నేను లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకెందుకులే ముందే చూపిద్దాం అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను నేను. అప్పుడు నాకైతే జస్ట్వి టైంలో అయితే 3.2 సెంటీమీటర్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు జస్ట్వి టైం చూస్తున్నారు ఇక్కడ మీరు. చిన్నోళ్ళ టైంలో అయితే నాకు ఇక్కడ చూసారు కదా నా నేమ్ అయితే వచ్చిందనమాట, దేవి ఉంది. అండ్ ఇంకొచ్చి 2025 కూడా ఉంటుందన్నమాట. చిన్నోళ్ళ టైంలో నాకైతే 2.9 సెంటీమీటర్స్ ఉందన్నమాట. 3.2 ఎక్కడ, 2.9 ఎక్కడ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ నేను ఎల్ఈ టిఫా స్కాన్ గురించి కూడా వెళ్ళినప్పుడు నేను అప్పుడైతే నాకు 2.88 వచ్చిందనమాట. అంటే తగ్గింది ఇంకా నాకు. ఇంకా వెంటనే తీసుకెళ్ళి డాక్టర్ చూపించాను నేను. టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే, ఎల్ఈ టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే అవి చూసి ఇంకా నీకు తగ్గుతుందమ్మా, లెంత్ ఉండే కొద్ది ఇంకా తగ్గుతుంది, నీకు చాలా రిస్క్ అయిపోతుంది, వెంటనే ఆపరేషన్ చేసేయాలి ఇంక చెప్పారనమాట.
ఇక చూస్తున్నారు కదా, ఇదైతే నా ఆపరేషన్ అయిపోయిన తర్వాత నాకు ఇచ్చిన పేపర్ అనమాట ఇది. ఈ పేపర్‌లో ఏముంటుందంటే మనం ఏ రోజు ఎళ్ళాము, ఎప్పుడు చేయించుకున్నాం అని చెప్పి ఉంటుందనమాట. అండ్ దాంతో పాటే దీంట్లోనే మనకేంటంటే ఎప్పుడు రావాలి, కుట్లు ఎప్పుడు తీయించుకోవాలని చెప్పి కూడా ఉంటుందనమాట. చాలామందికి తెలీదు. కార్డ్ ఇస్తారు కానీ ఇవ్వలేదని చెప్తారనమాట. మరి గుర్తుండదో కూడా తెలీదు నాకు. నాకు తెలిసిన వాళ్ళు తనకు కూడా సేమ్ ఎలిగుందనమాట. వాళ్ళకి కూడా కార్డ్ ఇచ్చే ఉంటారు నాకు తెలిసి. మ్యాక్సిమం కార్డ్ ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు వాళ్ళు. వాళ్ళు నాతో ఏమంటున్నారంటే, "నువ్వు కూడా కుట్లు వేయించుకున్నావు కదా దేవి, నువ్వు ఎప్పుడు వెళ్ళావు కుట్లు ఇప్పించుకోవడానికి? 9 పడిన తర్వాత వెళ్ళావా, 9 ముందు వెళ్ళావా" అని అడిగారనమాట. నేను చెప్పాను, "కార్డులు ఇస్తారు చూసుకోండి ఒకసారి, ఉంటుంది మీ దగ్గర" అంటే, "లేదు కార్డు ఏమి ఇవ్వలేనట్టు నాకు గుర్తు లేదని" చెప్తున్నారనమాట. కార్డు అయితే మ్యాక్సిమం అందరికీ ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఇది మాకు కూడా వెళ్ళిపోయేటప్పుడు రాసి ఇచ్చారనమాట. అంటే రూమ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మాకు అది మొత్తం ఇదంతా రాసి ఇచ్చారనమాట. ఈ డేట్లో రండి అని చెప్పేసి మళ్ళీ మాకు. లేదంటే ఈలోపు మనకేమైనా నొప్పులొస్తే కనుక రమ్మని చెప్పారనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు కదా, షార్ట్ సర్వీక్స్ కదా, ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు కదా, తొందరగా కొంతమంది నొప్పులొస్తాయనమాట. తొందరగా డెలివరీ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి టైంలో నొప్పులొచ్చే టైంలో రమ్మన్నారు తప్ప, లేదంటే అప్పటి వరకు ఇంక కుట్లు తీయనని చెప్పారు. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే, మా పిల్లలిద్దరు పడుకోలేదనమాట. ఒకటే గోలనమాట. సైలెంట్‌గా ఉండుండు కొంచెంసేపు అన్నా సరే ఉండట్లేదమ్మా, టీవీ పెట్టినా సరే. ఒకటే అరుపులు, కేకలు అనమాట. ఒకటే సౌండ్ చేస్తుంటున్నారు. అందుకని చెప్పి నవ్వుతాను ఇక్కడ నేను. ఇలాంటప్పుడు మనం ట్రావెలింగ్ చేయొచ్చా? నో అండి. అస్సలు చేయకూడదు ట్రావెలింగ్ అయితే. మనకి డాక్టర్ ముందుగానే చెప్తారు ట్రావెలింగ్ చేయొద్దని చెప్పేసి. ఫంక్షన్స్ కానీ, లేదంటే పేరెంటాలని, అదని, ఇక్కడికని, వాళ్ళ ఇంటికని, వీళ్ళ ఇంటికని అసలు ఎక్కడికి తిరగకండి. బెడ్ రెస్ట్ అని చెప్తే అలాగే ఇంట్లోనే ఉండండి తప్ప, అసలు ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు కూడా చేయొద్దు మీరు. ఒకటి వాష్రూమ్కి అయితే లెగిసి వెళ్ళండి మీరు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫుడ్కి, వీటికి తప్ప, మెడిసిన్స్కి వేసుకోవడం తప్ప ఇంక దేనికైతే లెగద్దు మీరు. పడుకొనే ఉండండి అలా మీరు. మెట్లు ఎక్కడం కానీ, వాకింగ్ చేయడం కానీ ఇవేం చేయొద్దు. నాకేంటంటే జస్ట్ ఈ టైంలో ఫస్ట్ నార్మల్ డెలివరీ అనమాట. సెకండ్ కూడా నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్నాను నేను. కాకపోతే నాకు ఇలా అయింది కదా, అసలు నార్మల్ డెలివరీ అవుతుందా అని చెప్పి డాక్టర్ని అడిగాను నేను. "మేడం మీరు వాకింగ్ చేయొద్దని చెప్తున్నారు కదా, మరి నార్మల్ అవుతుందా అవ్వదని" చెప్పి అడిగాను అనమాట. దానికి దీనికి సంబంధం లేదని చెప్పి డాక్టర్ అయితే, "నువ్వు వాకింగ్ చేయడానికి, తిరగడానికి దీనికి అసలు సంబంధం లేదమ్మా. ఫస్ట్ నార్మల్ డెలివరీ కదా, ఇప్పుడు కూడా నార్మల్ అవుతుంది, టెన్షన్ ఏం పడకని" చెప్పారనమాట. సో అంతకుముందు నాకు టెన్షన్ ఉండేది ఏంటంటే వాకింగ్ చేయకపోతే నార్మల్ డెలివరీ అవ్వదని చెప్పేసి. కాకపోతే అది అసలు లేదనమాట. అది కూడా అబద్ధం. మనకి వాకింగ్ చేస్తేనే అవుతుంది, వాకింగ్ చేయకపోతే అవ్వదని చెప్పి అది ఏం లేదు. అది కాకపోతే మనం ఫస్ట్ డెలివరీ బట్టి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డెలివరీ వాకింగ్ చేయొచ్చు. మనకంతా నార్మల్‌గా ఉంటే వాకింగ్ చేయొచ్చు. ఒకవేళ మనకేం బాగాలేకపోతే మాత్రం, అంటే ఇలా టైంలో ఉంటే మాత్రం చేయాల్సిన అవసరం లేదు వాకింగ్ అయితే. మీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి టైంలోని మీకు ఏ చిన్న నొప్పి వచ్చినా సరే, అంటే మీ బాడీలో ఏ మార్పులు జరిగినా సరే, మీకు ఇబ్బందిగా అనిపించినా సరే ఏం చేస్తారంటే వెంటనే హాస్పిటల్‌కి అయితే వెళ్ళిపోండి. నేను ఇదే చెప్తాను నేను. ఎందుకంటే నా సెకండ్ డెలివరీ కూడా నేను ఏం చేశానంటే, నాకు ఏ చిన్నది వచ్చినా సరే హాస్పిటల్‌కి వెళ్ళిపోయేదాన్ని నేను. అంటే మీరేమనుకుంటారంటే చాలామంది, "మేము మొన్నే హాస్పిటల్‌కి వెళ్ళాము, మళ్ళీ వారం తర్వాత రమ్మని చెప్పారు, అప్పటిదాకా వెళ్ళాము మేము, ఇంకా టైం ఉంది కదా" అని ఇలా అస్సలు అనుకోద్దనమాట. టైం ఉన్నా సరే మీరు, మీ బాడీలో ఏదైనా చేంజ్ అవుతే, మీకు ఏదైనా నొప్పి గనుక ఏదైనా వస్తే కనుక వెంటనే హాస్పిటల్‌కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళి చూపించండి డాక్టర్‌తోని. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు 7th మంత్‌లో కరెక్ట్‌గా నాకు 6 కంప్లీట్ అయిపోయి 7 వచ్చి స్టార్ట్ అయింది నాకు. అప్పుడనమాట ఒక 2 డేస్ నుంచి నాకు కింద వజైనా దగ్గర, అంటే మన కుట్లు ఎక్కడేస్తారో అక్కడ నాకు లాగినట్టు నొప్పి అనమాట. మరి ఎక్కువ రాలేదు, తక్కువ వచ్చింది. లాగినట్టు నొప్పి వస్తుంది. నా పొట్ట సైడ్ కూడా నొప్పి వచ్చిందనమాట. అలాగే వచ్చింది నాకు లాగినట్టు. 2 డేస్ వెయిట్ చేశాను నేను. ఇంకా నా భయమేసిందనమాట. ఇంక వెయిట్ చేయకూడదు, హాస్పిటల్‌కి వెళ్ళిపో అని చెప్పేసి. ఆ రోజు సండే, డాక్టర్ అయితే హాస్పిటల్‌లో ఉండరు. ఏదన్నా ఏదైనా పెద్ద పెద్ద కేసులు వస్తే మాత్రం హాస్పిటల్‌కి వస్తారు తప్ప, లేదంటే రారనమాట. ఆ రోజు కాల్ చేశాను నేను. కాల్ చేస్తే ఫస్ట్ డాక్టర్ రానని చెప్పేసారనమాట. అదే మాట మా ఆయనతో చెప్తే, "అదేంటి అక్కడికి వెళ్తున్నాం, చూపించుకుంటున్నాం కదా మనం, రాకపోవడం ఏంటి" అని చెప్పేసి మళ్ళీ నేను ఫోన్ తీసుకొని, "కొంచెం చాలా సీరియస్‌గా ఉంది, వస్తున్నామంటే" ఇంకా సరే రమ్మని చెప్పారనమాట. ఇంకా నర్సులు వెంటనే డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ని రమ్మని చెప్పారనమాట. వెళ్ళే టైంకి డాక్టర్ అయితే హాస్పిటల్‌లో ఉన్నారు ఆవిడ. ఇంక వెళ్ళాను, చూపించుకున్నాను. "ఏంటమ్మా ఏం ప్రాబ్లమ్ నీకు? ఏదో సీరియస్ అని చెప్పారు కదా, ఏమైంది" అన్నారనమాట. చెప్పాను, "నాకు ఇలా నొప్పి వస్తుంది మేడం" చెప్తే ఆవిడ చెక్ చేశారనమాట నన్ను. సో నాది నార్మల్ డెలివరీ కాబట్టి మీకు అందరికి తెలిసే ఉంటుంది, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి మనకి ఎలా చెక్ చేస్తారంటని చెప్పేసి. సో నన్ను కూడా అలా చెక్ చేశారనమాట. నార్మల్ డెలివరీ పక్కన ఉంచితే మాత్రం చెక్ చేసేటప్పుడైతే ప్రాణం పోయేటట్టు అనిపిస్తుంది అనమాట. అంత నొప్పి వస్తుంది. ఒక టైం నాకు అప్పుడు అనిపించేది, నార్మల్ డెలివరీ అవసరమా బాబు అని చెప్పేసి. ఎందుకంటే మన డెలివరీ టైంలో కూడా అన్నిసార్లు చెక్ చేస్తారనమాట. చాలాసార్లు చెక్ చేస్తారు మనల్ని. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కాకపోతే పిల్లల గురించి తప్పదు, భరించాలి అప్పుడు మనము.
చెక్ చేసి ఇంకా నాకు చెప్పారనమాట, బేబీ అయితే కిందకి జారిందని చెప్పేసి. ఆ టైంలో నాకు చాలా అంటే చాలా అంటే గుండెలో రాయి పడినట్టు అయిపోయింది నాకు. అదేంట్రా దేవుడా, ఇంత జాగ్రత్తగా ఉన్నాను కదా, మళ్ళీ బేబీ కింద జారడం ఏంటని చెప్పి అనుకున్నాను నేను. అనుకుని ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ అంటే, ఇంజెక్షన్ ఇస్తాను నీకు నేను, ఇవాళ జాయిన్ అయిపో హాస్పిటల్ అని చెప్పారనమాట. జాయిన్ అయిపోమంటున్నారు, ఏంటి డెలివరీ చేస్తారా ఏంటంటే నేను భయపడ్డాను. అప్పుడు 7 మంత్స్ స్టార్ట్ అయింది కదా నాకు. జాయిన్ అయిపోయాను, ఇంజెక్షన్ 2 ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఒక గంటకి 2 గంటలకి నన్ను గంట 2 గంటలు అనుకుంటా మ్యాక్సిమం అంతే, నన్ను ఇంకా ఇంటికి పంపిస్తారనమాట. పంపించేటప్పుడు ఏం చెప్పారంటే నాకు, నీకు అంటే నీకు ఏదైనా నొప్పి కానీ ఏదైనా అనిపిస్తే కనుక, మళ్ళీ సేమ్ ఇలా అనిపిస్తే కనుక నాకు వెంటనే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిపో నువ్వు అని చెప్పారనమాట. నేను కూడా సరే అని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడేదానికి వీడియోకి సంబంధం లేదు కదా, ఎందుకంటే నేను వాయిస్ అయితే ఇచ్చాను నేను. కాకపోతే ఏంటంటే పిల్లల గోల వల్ల గిన్నెలు వాళ్ళు గిన్నెలు తీసి వేయడము అది వేయడం వల్ల ఆ సౌండ్ వల్ల వాయిస్ అయితే సరిగ్గా రాలేదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే వాయిస్ మొత్తం తీసేసి మళ్ళీ ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నా వాయిస్కి నా వీడియోకి సంబంధం ఉండదు. మీరు ఏమనుకోకుండా, అంటే ఒక్కోసారి నవ్వుతున్నాను కదా నేను, సో ఇంత సీరియస్ మ్యాటర్లో మీరు నవ్వుతున్నారు ఏంటని చెప్పి అనుకోవద్దు మీరు, సరేనా. డాక్టర్ నాకు ఒకవేళ నువ్వు ఇప్పుడు చాలా రిస్క్గా ఉంది నీ పరిస్థితి అయితే, ఏదైనా నొప్పులు వచ్చినా సరే ఏమైనా అయినా సరే హాస్పిటల్ రమ్మని చెప్పారు కదా. ఆ టైంలో నాకు ఏమొచ్చిందంటే, నేను మా ఆయనతో చెప్పుకోలేదు కానీ నాకు లోపల చాలా చాలా బాధ అనిపించింది, భయం కూడా వేసింది అనమాట. ఎందుకంటే 7 మంత్స్లో డెలివరీ అయిపోతే పిల్లలు మ్యాక్సిమం ఉండరు కదండి. అంటే చాలామంది నేను చూశాను, ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందండి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బాక్స్లో పెడతారు బేబీని, ఒక 2 మంత్స్ వరకు బాక్స్లో పెట్టాలి. తల్లికి దూరంగా అంటే వాళ్ళు తల్లికి దూరంగా ఉండాలి, నేను బిడ్డకు దూరంగా ఉండాలి. ఎలారా బాబు ఏంటి అసలు, అప్పటి వరకు నా బేబీ ఉంటుంది, ఒక 2 మంత్స్ ఉంది కదా, అప్పటి వరకు నా బేబీ కొంచెం ఉంటే బాగుండు కదా, లేదంటే ఇప్పుడు డెలివరీ అయిపోతే ఇంకా బాక్స్లో పెట్టాల్సి వస్తుంది బేబీని, ఏంటి అసలు బేబీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి నాకు చాలా చాలా భయం వేస్తుంది అనమాట ఆ టైంలోని. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఏదైనా సరే నేను మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పేదాన్ని కాదు, మా ఆయన్ని కూడా చెప్పేదాన్ని కాదు. మా అక్క ఉంటుంది అనమాట, మా రెండో అక్క, తనకి మాత్రమే చెప్పుకునేదాన్ని నేను. తను ఏంటంటే నాకు తను భయపడేది కాదనమాట. అంటే తను కొంచెం ఫన్నీగా ఉంటుంది తనైతే, మా ఇంట్లో అందరికన్నా చాలా ఫన్గా ఉండే తనే అనమాట. సో తను ఏంటంటే నాకు నవ్విస్తుంది అనమాట. సో తనకే చెప్పుకునేదాన్ని. తనైతే ఏమవ్వదు, బిడ్డకి ఏమవ్వదు, నీకేమవ్వదు, అంతా బాగానే ఉంటుందని చెప్పేదనమాట. నాకు బలం ఇచ్చేది. తను కాకుండా ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే మాత్రం వాళ్ళు చాలా ఫీల్ అయిపోయేవారు, పాటికి చాలా కంగారు పడేవాళ్ళు. అందుకని చెప్పి తన తప్ప ఇంకెవ్వరికి చెప్పేదాన్ని కాదు నేను. ఇంకోటి చెప్పాలి ఇక్కడ మీకు నేను, అదేంటంటే మెడిసిన్స్ మాత్రం డాక్టర్ ఇచ్చినవి తప్పకుండా వాడండి. వాళ్ళైతే కావాలని చెప్పి మెడిసిన్స్ అయితే ఏమి ఇవ్వరు. సో అందుకని చెప్పేసి మెడిసిన్స్ మాత్రం మీరు డైలీ వాడండి. ఎప్పుడో ఒకసారి మీకు గుర్తు లేకుండా మర్చిపోతే పర్లేదు, కానీ గుర్తుంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. చాలామంది మెడిసిన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అది తెలుసు. కాకపోతే వేసుకోండి. కొంతమంది ఏంటంటే ఇంజెక్షన్ వేసుకుంటారు కానీ మెడిసిన్స్ అయితే మేము వేసుకోలేము, మా వల్ల కాదంటారన్నమాట. అలా ఏం కాదండి, మెడిసిన్స్ కూడా వేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మన కోసం, మన బేబీ కోసమే కదండి. కొన్ని మీకోసం కాకుండా మీ లోపల ఉన్న బిడ్డ కోసమైనా మెడిసిన్స్ అయితే వేసుకోండి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా రెండో అక్క అని చెప్పా కదా, సో తను కూడా ప్రెగ్నెన్సీ అనమాట. తను చెప్పేదన్నమాట, రోజు నాకు ఫోన్ చేసి, నేను అసలు మెడిసిన్స్ వేసుకోలేకపోతున్నాను, నువ్వు ఎలా వేసుకుంటున్నావు ఏంటో, నాకన్నా నీకు ఎక్కువ మెడిసిన్స్ ఉంటాయి కదా, నువ్వు ఎలా వేసుకున్నావు తల్లి అని అనేది నన్ను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు నేను, అదేంటంటే చాలామంది నవ్వుకుంటారేమో, కొంతమంది ఏమైనా అనుకుంటారేమో అనుకుంటున్నాను. కాకపోతే చెప్పేస్తానులేండి, ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను, ఇవాళ ఫైనల్గా చెప్పేస్తాను నేను. ఏంటంటే నేను ఏం చేసేదాన్ని అంటే, చిన్నప్పుడు ఎక్కడైనా మెడిసిన్స్ ఉంటే, అంటే మా ఇంట్లోనే ఏదైనా మెడిసిన్స్ ఉంటే తీసుకుని వేసేసుకునేదాన్ని అనమాట. నేను చిన్నప్పుడు నాకు అదో పిచ్చి అనమాట, మెడిసిన్స్ చూసేది చాక్లెట్ లాగా అనిపించేది నాకు. మెడిసిన్స్ ఇంట్లో జ్వరం మెడిసిన్స్ ఉన్నా, ఏ మెడిసిన్స్ ఉన్నా తీసుకునేదాన్ని, వెంటనే వాటర్ వేసుకుని మింగేసేదాన్ని నేను. అదో పిచ్చి అనమాట అప్పుడు నాకు. మరి అదే అలవాటు అయిపోయిందేమో నాకు. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా అసలు మెడిసిన్స్ని ట్యాబ్లెట్లు మింగడం అసలు భయం వేసేది కాదు, నేను టపా మింగేసేదాన్ని నేను. నాకు తెలిసి మీరు ఇప్పుడు ఏమనుకుంటారంటే, ఇలా కూడా మనుషులు ఉంటారా, మెడిసిన్స్ మింగడం ఏంటండి అనుకోకండి. అప్పుడు అదొక పిచ్చి అనమాట నాకు చిన్నప్పుడు. ఇంట్లో ఎక్కడ దొరికినా సరే, ఏ మూలలో ఉన్నా సరే తీసుకుని వేసేసుకునేదాన్ని నేను. ఇంకోటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నా కూడా తీసుకుని వేసుకునేదాన్ని అనమాట నేను ట్యాబ్లెట్లు. అంతా పిచ్చి నాకు అప్పుడు, ఎందుకో మరి అర్థమయ్యేది కాదు నాకు. ఇంకోటి ఇక్కడ మీకు చెప్పాలి నేను, అదేంటంటే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ మీరు ఒకటి ఏంటంటే, మీకు తెలిసిన ఫ్రూట్స్ మాత్రమే తినండి. తెలియని ఫ్రూట్స్ జోలికైతే అసలు వెళ్ళొద్దు. మీకు ఏదైనా కొంచెం డౌట్ వచ్చినా సరే ఫ్రూట్స్ అయితే మానేయండి, లేదంటే యూట్యూబ్లో చూడండి. మెయిన్గా పైనాపిల్, పప్పాయ తినొద్దని చెప్పి నేను చెప్తాను. మిగతాది యాపిల్ కానీ, బనానా కానీ, దానిమ్మ కానీ, కివీ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవన్నీ తినొచ్చు అనమాట. బ్లడ్ వచ్చేది మెయిన్ మనకి కివీ ఫ్రూట్ అనమాట, కివీ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. నా ప్రెగ్నెన్సీలో నేను డ్రాగన్ ఫ్రూట్ తినలేదు, కానీ
కివి బలవంతంగా తినేదాన్ని నేను. కివి కూడా నచ్చేది కాదు. కాకపోతే బలవంతంగా తినేదాన్ని నేనంతే. బనానా తినడం వల్ల మనకేంటంటే లోపల ఉన్న బేబీ వెయిట్ ఎక్కువ పెరుగుతుందనమాట. కివి తినడం వల్ల బ్లడ్ వస్తుంది మనకి. సో, అన్ని ఫ్రూట్స్‌కి ఒక్కొక్కటి ఉందిలెండి. యాపిల్ తినడం వల్ల మంచిగుంటుంది. సో, ఇలా అనమాట. కొన్ని కొన్ని ఫ్రూట్స్ వల్ల ఇలా ఉంటుంది. మీరు తెలిసిన ఫ్రూట్స్ తినండి. అవకాడో కూడా తినొచ్చనమాట. అది కూడా మంచిదే మనకి. ఇంకోటొచ్చేసి వెజిటబుల్స్ అయితే బీట్రూట్, క్యారెట్ అనమాట. పచ్చివే తినడానికి ట్రై చేయండి. బీట్రూట్ చాలామంది పచ్చివి తినలేరు కదా! నేను కూడా తినలేను. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అంటే కొంచెమే వేసుకోండి. మనకు ఒక టీ గ్లాస్ వాటర్ వచ్చినా సరిపోద్దనమాట. జ్యూస్ వచ్చినా సరిపోద్ది. మరి జ్యూస్‌లు కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ తాగకూడదండి. జ్యూసెస్ కన్నా మనకి ఫ్రూట్సే బెటర్ అనమాట. ఒకవేళ బీట్రూట్ మేము తినలేము అంటే డైరెక్ట్ తినలేమంటే జ్యూస్ చేసుకొని తాగండి. ఫ్రెష్ ఆకుకూరలు తినండి. ఫ్రూట్స్ తినండి. ఇంకోటొచ్చేసి ఎగ్ తినండి. ఎగ్ కూడా చాలా మంచిదనమాట. నేనైతే జస్వి టైంలో నేను ఫస్ట్ టైంలోనే అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఎగ్ అసలు నచ్చేది కాదు. తినగానే వామిటింగ్ అయిపోయింది నాకు. అందుకని చెప్పి మానేశాను నేను. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి మనకు చాలా అంటే చాలా తేడా ఉంటుందన్నమాట బాడీలో గానీ, దాంట్లో ప్రెగ్నెన్సీ దాంట్లో గానీ. సో, అప్పుడు నాకేంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఎగ్ పడేది కాదు. వామిటింగ్ అయిపోయేది చూసిన వెంటనే. కానీ నా రెండో ప్రెగ్నెన్సీలో మాత్రం ఎగ్ తినేదాన్ని నేను. రోజుకి 2 ఎగ్స్ అయినా తినేదాన్ని నేను కంపల్సరీగా. మీరిక్కడ నేను తప్పకుండా చేస్తానంటే ఒక విషయం చెప్తాను నేను. ఫుడ్ ఏం తినాలి ఏంటని చెప్పేసి. మార్నింగ్ అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు రాగి జావ తాగండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎగ్ తినండి. బాయిల్డ్ ఎగ్ అనమాట. ఆమ్లెట్ అవి ఏం తినొద్దు. ఎగ్‌లో కూడా మసాలా అసలు ఏం వేసుకోవద్దు. ప్లెయిన్ ఎగ్ అనమాట. ఒక ఎగ్ తినండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఒకటి ఫ్రూట్స్ అయినా లేదంటే క్యారెట్ ఉంటే క్యారెట్ తినండి. దాని తర్వాత లంచ్ చేసేయండి. లంచ్ ఏంటంటే మనకి రోజు పప్పు ఉంటే బెటర్ అనమాట. రోజు పప్పు వద్దనుకుంటే వెజిటబుల్ కర్రీ కూడా చేసుకొని తినొచ్చు మనము. అది తినండి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే ఏదో ఫ్రూట్ తినండి. మళ్ళీ నైట్ అయితే రైస్ తినండి. పడుకునేటప్పుడైతే పాలు తాగండి. వేడి చేసే వస్తువులైతే చాలా అంటే చాలా దూరంగా ఉండండి. ఇంకోటి చెప్పాలి ఇక్కడ మీకు నేను ఏంటంటే జంక్ ఫుడ్ అనమాట. ప్రెగ్నెన్సీలో నాకు తెలుసు నో జంక్ ఫుడ్‌లో మనకి చాలా అంటే చాలా క్రేవింగ్స్ వస్తాయి. కాకపోతే కంట్రోల్ చేసుకోండి దాన్ని. ఒకవేళ నాకు ఆ ఫుడ్ మీద క్రేవింగ్స్ ఆగట్లేదు, నాకు అనిపిస్తే మాత్రం తప్పకుండా తినండి. ప్రెగ్నెన్సీలో తినొచ్చు. కాకపోతే మరీ టూ మచ్‌గా తినొద్దు అని చెప్తున్నాను ఇక్కడ నేను. కొంచెమే తినండి. జంక్ ఫుడ్ కొంచెమే తినండి మ్యాక్సిమం. హెల్తీగా ఉండే ఫుడ్డే వెజిటబుల్స్ ఇవైతే బాగా ఎక్కువ తీసుకోండి. నా ప్రెగ్నెన్సీలో కూడా నేను జంక్ ఫుడ్ తీసుకున్నాను. కాకపోతే చాలా తక్కువ తీసుకున్నాను నేను. 1 మంత్‌లో 1 టైమే తీసుకుని ఉంటాను నేను. అంటే 1 మంత్‌లో 1 టైమ్ అంటే ఒక నెలలోని నాకు ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది ఒకటే తెచ్చుకొని తినేదాన్ని నేను. అలా ఉండేదాన్ని నేను. మిగతాప్పుడల్లా వెజిటబుల్స్ కర్రీ, ఈ ఫ్రూట్స్ ఇవే అనమాట అప్పుడు నాకు. మీకు ఇక్కడ విషయం చెప్పాలి నేను 6 మంత్స్ వచ్చేంత వరకు కూడా నూడిల్స్ కానీ, ఏం గానీ జంక్ ఫుడ్డే తీసుకోవాలని చెప్తే మీరు నమ్ముతారా? జస్వి టైంలో అయితే నేను 6 మంత్స్ వచ్చేంత వరకు కూడా జంక్ ఫుడ్ అసలు తినలేదనమాట. 6 మంత్స్ దాటిన తర్వాత తిన్నాను నేను. అప్పుడు అసలు నేను ఎంత వెయిట్ చేశానో నాకే తెలియదనమాట. సో, జంక్ ఫుడ్ తినాలి. మెయిన్ నాకు నూడిల్స్ చాలా ఇష్టం అనమాట. 6 మంత్స్ ఎప్పుడొస్తుందబ్బా నాకు నూడిల్స్ తినాలనిపిస్తుందని చెప్పి మా ఆయనతో రోజు చెప్పేదాన్ని నేను. సో, ఇవన్నమాట. మీరు ఇలా చేస్తే గనుక మీ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో, మనకేమైనా తట్టుకోగలం కానీ, మన పిల్లలకేమైనా తట్టుకోలేం కదా! సో, నేను చెప్పినవన్నీ మీరు తప్పకుండా పాటిస్తే గనుక మీరు, మీ బేబీ చాలా హెల్తీగా ఉంటారనమాట. సో, చెప్పా కదా నేను మెయిన్ ఇంపార్టెంట్ డాక్టర్ అనమాట. మీకు ఏ చిన్నదొచ్చినా సరే ముందు హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోండి. మర్చిపోవద్దు. మీకు ఏం డౌట్స్ వచ్చినా సరే నాకు చెప్పండి. నేను తప్పకుండా మీకు క్లియర్‌గా రిప్లై అయితే ఇస్తానన్నమాట నేను. రిప్లై ఇవ్వను అనుకోకండి. తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు నేను. ఇంకోటి చాలామంది ఏంటంటే మనకి సర్విక్స్ లెంత్ ఎంత ఉండాలని చెప్పి కామెంట్ చేశారనమాట. సర్విక్స్ లెంత్ ఏంటంటే నార్మల్‌గా 3.5 నుంచి 3.2 అలా ఉండొచ్చు. 3కి తగ్గి ఉండకూడదనమాట. అంటే 2.9, 2.8 అవి ఉంటే మనకి కొంచెం రిస్క్ అని చెప్పాలి. సో, అలా కాకుండా 3.0, 3.5, 3.2 అలా ఉన్నా పర్లేదనమాట. నాకు తెలిసి మీ అన్ని క్వశ్చన్స్‌కి అయితే రిప్లై అయితే ఇస్తాను నేను. ప్లీజ్ కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. మీ సపోర్ట్ ఇప్పుడు నాకు చాలా అంటే చాలా అవసరం అనమాట. షార్ట్స్ వీడియో చూడండి. ఫుల్ వీడియో కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మీరు. ఇంకా వెళ్ళనా మరి?